నిత్య. సో ఇప్పుడు మనం రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రికల అంశాల గురించి అయితే చూద్దాం. సో పీపీపీతో నష్టం ఉండదు, పేదల వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్లపై ప్రభావం పడదు, యూజీ పీజీ వైద్యుల కోసం నేషనల్ రిజిస్ట్రీ. ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజాత్. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నడిచే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి పేద రోగులకు వైద్య సేవలు, ప్రభుత్వ కోటా సీట్ల విషయంలో ఎలాంటి ప్రభావం ఉండదని జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ షేట్ స్పష్టం చేశారు. రోగులకు ఉచిత చికిత్సలు లేదా రాయితీతో కూడిన సేవలు యథావిధిగా అవుతాయన్నారు. సో పీపీపీ విధానం గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతుందని పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే 2027 మార్చ్ కల్లా పోలవరం తొలి దశలో 119 టీఎంసీల నీళ్లు నిలబెడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం. ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశం. సో 2027 మార్చ్ నెలాఖరికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మనకి ఇక్కడ స్పష్టం చేశారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి కుడి ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా అందిస్తామని వెల్లడించారు. సో పోలవరం కుడి కాలువ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు ఈ ఏడాది మార్చ్ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. తొలి దశ పునరావాసం కింద 38,060 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజ్ ఇచ్చి కాలనీ నిర్మించి తరలించాల్సి ఉందని, ఈ ఏడాది చివరి నాటికి అది పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును బుధవారం ముఖ్యమంత్రి సందర్శించారు. నిర్మాణ పనులు అమూలాగ్రం పరిశీలించారు. అనంతరం పోలవరం జలవనరుల శాఖ పునరావాస అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులతో సమావేశంలో ఇక్కడ చూడొచ్చు మనం. విలేకరులతోనూ సీఎం మాట్లాడారు. సో అప్పట్లో 400 కోట్లు పెట్టి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవడంతో దాన్ని పక్కన పెట్టి మరో 1000 కోట్లతో చేస్తామని చెప్తున్నారు. సో 2020 నాటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నాం. 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. అందుకే 7 సంవత్సరాలు ఆలస్యమైంది, వ్యయం పెరిగింది. కనీసం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైన విషయం వైకాపా ప్రభుత్వం సకాలంలో గుర్తించలేదు. ఇక్కడ చూస్తే అమెరికా సీజ్ చేసిన నౌక మ్యారినెరా. నౌకాపై దిగుతున్న అమెరికా హెలికాప్టర్. ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం. రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా. సహకరించిన బ్రిటన్. మరో నౌక స్వాధీనం. తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్. జలంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధం. సో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజువేలా చమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. అది మన అందరికీ తెలిసిందే. సో దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఒక జలంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సో అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో వెళ్తున్న నౌక పేరు మ్యారినెరా. సో గుయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీనిని స్వాధీనం చేసుకున్నాయి. సో దీంతో పాటు ఈ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి. మ్యారినెరాపై హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు టీవీల్లో కూడా ప్రసారం అయ్యాయి. సో గ్రీన్లాండ్ స్వాధీనానికి సైనిక చర్యకు వెనుకబడబోం. అమెరికా స్పష్టీకరణ. రుబియోతో చర్చలకు సిద్ధమైన డెన్మార్క్, గ్రీన్లాండ్. సో గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సైనిక చర్య ఆప్షన్ ను పక్కన పెట్టలేదని అమెరికా స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడం అనేది జాతీయ భద్రతా దృష్ట్యా అమెరికాకు అత్యంత ముఖ్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సో దీని ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలో శత్రువును అడ్డుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. నెక్స్ట్ రాజధానిలో తొలిసారి గణతంత్ర వేడుకలు. పరిపాలన నగరంలో 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. ఇక్కడ చూసుకుంటే 2వ దశ భూ సమీకరణ రైతులకు. వడ్డమానలో అంగీకార పత్రాలను మంత్రి నారాయణకు అందజేస్తున్న రైతులు. పక్కన ఎమ్మెల్యే
శ్రావణ్ కుమార్ తదితరులు. అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడి ప్రకటన, కౌలు పెంపునకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం. భూ సమీకరణ సభల్లో మంత్రి నారాయణ. అమరావతి విస్తరణకు 2 దశలో భూమి సేకరణకు భూములు ఇస్తున్న రైతులకు 15 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. కౌలు పెంపునకు సీఎం ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్. సో ఇక్కడ చూసుకుంటే వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండానే సంతకాలు చేశారా? జీతాలు, టీఏ, డిఏ బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారా? రికార్డులు పరిశీలించిన శాసనసభ నైతిక విలువల కమిటీ ఇది అనైతికమన్న సభ్యులు ఆ నేతలకు నోటీసులు ఇవ్వాలని చర్చ. నిపుణులతో చర్చించాక వచ్చే సమావేశంలో నిర్ణయం. సో నెక్స్ట్ మనం సాక్షి చూడొచ్చు. మోదీకి నెతన్యాహు ఫోన్. ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ లో మాట్లాడారు. గాజా శాంతి ప్రణాళిక గురించి వివరించారు. నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారు. సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు. సరైన అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించారంటూ చంద్రబాబు అక్కసు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలను కనీసం ఖండించని బాబు. ఏకాంత భేటీలో ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరిందో చెప్పకుండా గుద్దింపు. శ్రీశైలంలో 841 అడుగులకు దిగువన నీటిని వాడుకోవడానికి సీమ ఎత్తిపోతలు చేపట్టారంటూ నిష్ఘాట్. సీమకు మేలు జరిగితే బాబుకు వచ్చిన నష్టమేంటని రైతుల ప్రశ్న. 881 అడుగుల కంటే ఎత్తులో శ్రీశైలం నీళ్లు నిల్వ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,000 క్యూసెక్లు తరలించే అవకాశం. 800 నుంచి 841 అడుగుల లోపే వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలం నుంచి రోజుకు 7 టీఎంసీలను తోడేస్తున్న తెలంగాణ. అలాంటప్పుడు ఇక శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులకు చేరేదెప్పుడు? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు ఎప్పుడు నీళ్లు రావాలి? వర్షాభావ సంవత్సరాల్లో మరింత ఘోరం. సో అందుకే మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను వాడుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టిన వైఎస్ జగన్. అది పూర్తయితే జగన్ కు మంచి పేరు వస్తుందనే కక్షతో దాన్ని ఆపేసిన చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో 90% ప్రాజెక్టులు తానే నిర్మించానంటూ బాబు బడాయి మాటలు. సో గండికోట, బ్రహ్మసాగర్ లో పూర్తి స్థాయిలో తానే నీటిని నిల్వ చేశానంటూ పచ్చి అబద్ధాలు. జలయజ్ఞంలో 83 ప్రాజెక్టులు చేపట్టింది. వాటిలో 44 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేసింది వైఎస్ఆర్ఏ. అందులో నెల్లూరు, సంగం, గాలేరు, నగరి, వెలుగొండలు జాతికి అంకితం చేసింది వైఎస్ జగనే. 4 సార్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకి డిజైన్, నిర్మాణం పూర్తి చేసిన దాఖలాలే లేవంటున్న ఇంజనీర్లు. ఇక్కడ చూడొచ్చు మనం పోలవరం సాక్షిగా బడాయి మాటలు, పచ్చి అబద్ధాలు. రాయలసీమకు వెన్నుపోటే. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనవసరం అనడం దారుణం. సీమకు నీరు రాకుండా అడ్డుపడిన చంద్రబాబు రాయలసీమ ద్రోహే. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు పనులు జరగలేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫీజు బకాయిలు ఇవ్వండి మహాప్రభో. 6,300 కోట్లు పెండింగ్. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు రాక అవస్థలు పడుతున్నాం. ఈ నెల వచ్చే నెల అంటూ మాటలు దాటివేత ఇంకెన్నాళ్ళు? కనీసం పండగకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. వడ్డీలకు అప్పు తెచ్చి కాలేజీలు నడపలేకపోతున్నాం. ప్రభుత్వానికి డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ల లేఖలు. సో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలను నడిపే పరిస్థితి లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ కళాశాలల నిర్వహణ కోసం బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లలో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కూడా దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాయి. అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం, అప్పుంటే దారి లేకపోవడంతో విద్యా సంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని తెలిపాయి. సో ప్రభుత్వం నిర్లక్ష్యం తీరును నిలదీస్తూ 2 అసోసియేషన్లు బుధవారం వేరువేరుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రైవేటీకరణ రద్దు చేయండి. హైకోర్టులో ప్రయోజన వాద్యం దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ.
ప్రైవేటీకరణ చట్టవిరుద్ధం, ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోండి, ప్రభుత్వమే నిర్మించి నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయండి. స్పందించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. విశాఖ తీరంలో క్షిపణి పరీక్ష. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 12, 13 తేదీల్లో క్షిపణి పరీక్షకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. సో బంగాళాఖాతం వెంబడి 500 కిలోమీటర్ల పరిధిలో 12వ తేదీ అర్ధరాత్రి 2 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు నోటీస్ టు ఎయిర్మెన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పచ్చని సుక్షేత్రమే కానీ పిన్ను పీకేసిన గ్రనేడ్. కోనసీమ అంటే అందమైన ప్రాంతం. సో కానీ అందరికీ తెలియని కోనసీమ మరొకటి ఉంది. చిన్న శబ్దానికి చిగురుటుక్కుల వణికిపోయే ప్రాంతం అది. దానికి కారణం చమురు, సహజ వాయువు నిక్షేపాలు, కొబ్బరి అందాల వెనుక ఉన్న కానరాని కష్టాలపై కథనం. సో ఇక్కడ చూస్తే పారని రాజకీయ కుట్ర. రాజకీయ కక్షతో సాక్షి ఫోటోగ్రాఫర్ తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు తిరుపతి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. వారిద్దరి రిమాండ్ ను బుధవారం రాత్రి న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక్కడ చూడొచ్చు, మనం మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి. రాజధాని భూమి సేకరణపై వడ్డమాను గ్రామ సభలో రైతుల నిలదీత. మంత్రి నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ నిలదీస్తున్న రైతులు. గతంలో రోడ్డును పడినా పట్టించుకోలేదంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం. 3 ఏళ్లలో ఫ్లాట్లు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏంటి? లేదంటే ఎకరాకు 5 లక్షలు పరిహారం ఇస్తారా? ప్రభుత్వం నుంచి హక్కులు సాధించుకునేలా అగ్రిమెంట్ చేయండి. ఎకరాకు 60,000 కౌలు, రిటర్నబుల్ ఫ్లాట్ల సైజు పెంచాలని పట్టు. నెక్స్ట్ మనం దిశ మెయిన్ చూసుకుందాం. 26 మంది మావోయిస్టులు సరెండర్. వారిలో కీలక మహిళా నేత హేమ్లా లక్మా. కరీంనగర్ లో దేవా షెల్టర్ సరెండర్ కు ముందు జరిగింది ఇదే. ఆ 38 మంది మావోయిస్టుల ఆచూకీ ఎక్కడా? సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం మావోయిస్టులు లొంగిపోయిన 26 మంది మావోయిస్టుల వివరాలు వెల్లడిస్తున్న సుక్మా పోలీసులు. సో ఆచూకీ ఎక్కడ? తెలంగాణలో ఉన్నవారు 17 మందేనని డీసీపీ ప్రకటన. గత లెక్కల్లో మాత్రం 55 మంది ఉన్నట్టు వెల్లడి. 38 మంది పార్టీలో లేరని, కుటుంబాల వద్ద లేరు. పోలీసుల వివరాలను ధృవీకరించిన మావోయిస్టు పార్టీ మిస్సింగ్ పై సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ. సో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి నిఘా వర్గాలు రూపొందించిన తాజా నివేదిక సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. సో రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేడర్ లో మొత్తం 55 మంది ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టుల లొంగుబాటు సమయంలో పలుమార్లు మీడియాకు నివేదికలు అందజేశారు. జనవరి 3న PLGA 1 బెటాలియన్ కమాండర్ బసిదేవా లొంగుబాటు కార్యక్రమంలో కేవలం 17 మంది మాత్రమే పార్టీ కార్యాలయంలో చురుగ్గా ఉన్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. సో ఉద్యమానికి దూరమై సాధారణ జీవితం. మావోయిస్టు సభ్యులు ఎవరైనా ఎదురుకాల్పుల్లో మరణించినా, అనారోగ్యంతో చనిపోయినా పార్టీ తరపున కుటుంబాలకు సమాచారం అందించడం ఆనవాయితీగా వస్తుంది. సో అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలు తీసి కుటుంబాలకు పంపిన సందర్భాలు గతంలోనే చాలా ఉన్నాయి. సో కానీ ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఆ 38 మంది సభ్యుల విషయంలో అలాంటి సమాచారం ఏది ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు చేరలేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, సార్ మిమ్మల్ని కలవచ్చా? సుంకాల తర్వాత మోడీ నన్ను ఇలాగే పిలిచాడు. మెడిసిన్ ధరల విషయంలో మక్రాన్ నన్ను బతిమలాడుకున్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కమెంట్స్. చట్టాలు ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ. జీవితంలో అమెరికాకు రాకుండా చేస్తాం. వీసా గొప్ప ఛాన్స్ మాత్రమే, హక్కు కాదు. సో భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్ ఇచ్చింది. సో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక్కడ మున్సిపల్ పోల్స్ చూసుకుందాం. ఒకే విడతలో సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఇక్కడ 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా. బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు. 123 పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు. పురపాలిక సమరానికి సిద్ధమవుతున్న యంత్రాంగం. ఓటరు జాబితాకు మరో 2 రోజులు గడువు ఉంది. సో వార్డుల వారీగా 12న తుది ఓటరు జాబితా ప్రకటన. మనం చూడొచ్చు, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సో మున్సిపాలిటీలు వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పోలీసులు ఉన్నారని ఈసీ గుర్తించింది.
సో ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఒకే చెప్పినట్టు తెలిసిందే. ఒక రోజు ఎన్నికల మరునాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. సో ప్రస్తుతం అయితే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించుతున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సో జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా పోలింగ్ స్టేషన్ సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు రావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పై పేపర్ పై ముందుగా ముద్రిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే కుక్కలవి మాత్రమే ప్రాణాల, కోళ్లు మేకలవి ప్రాణాలు కావా, రోడ్లపై కుక్కలు జంతువులు ఉండకూడదు, ఆదేశాలు పాటించిన రాష్ట్రాలపై కఠిన వైఖరి అవలంబిస్తాం. వీధి సునకాల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఇక్కడ చూస్తే వీధి కుక్కలవే ప్రాణాల, కోళ్లు మేకలకు ప్రాణాలు లేదా, వాటి ప్రాణానికి సునకాలంటే విలువ తక్కువ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్లపై సునకాలు జంతువులు ఉండకూడదు. కేవలం కుక్క అట్లే కాదు, ఈ జంతువుల వల్లే జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల కూడా ఎందరో మరణిస్తున్నారు. నిబంధనలను సివిక్ బాడీలు కఠినంగా అమలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఢిల్లీ పేదలకు ప్రతి నెల 100 కోట్ల కప్పం. కాంగ్రెస్ పాలనలో 30% పాలసీ, ఆ పార్టీ ఓటమికి రంగం సిద్ధం. తెలంగాణ భవిష్యత్ కోసమే కేసీఆర్ అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో 30% పాలసీ నడుస్తుందని, ఢిల్లీ పెద్దలకు ప్రతి నెల 100 కోట్ల కప్పం కడితేనే ఇక్కడి నాయకుల పదవులు భద్రమని కేటీఆర్ ఆరోపించారు. సో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్న యూరియా దొరకని దుస్థితి నెలకొందని విమర్శించారు. మండలి చైర్మన్ గుత్తా, రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ లేదు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే ఏమైందో తెలిసిందే. కవిత వేడుకుంటే రాజీనామాను ఆమోదించా. మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్చాట్. రోగి రాగానే అడ్మిట్ చేసుకోవాల్సిందే. వివిధ కారణాలతో తిప్పి పంపితే కుదరదు. రిఫర్ చేయాలంటే పక్కా రీజన్ ఉండాల్సిందే. పటిష్టమైన రిఫరల్ సిస్టమ్ దిశగా సర్కార్ అడుగులు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కొత్త బాధ్యతలు. సో ఇప్పటికే ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి, ఎస్టీ సెల్ చైర్మన్ గా శంకర్ నాయక్ 2-3 రోజుల్లో మిగతా విభాగాల ప్రకటన. వీర్లపల్లి శంకర్ కు బీసీ సెల్ బాధ్యతలు, పర్ణికారెడ్డికి మహిళా కాంగ్రెస్ పగ్గాలు, పార్టీ బలోపేతానికి హస్తం నిర్ణయాలు. ఎస్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్ ను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు ట్రంప్. సో భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లతో తప్పుడు సమాచారం. అమెరికా లేకుంటే నాటోకు ఎవరు భయపడరు. రష్యా, చైనా భయపడేది ఒక్క అమెరికాకే. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే. నేను జోక్యం చేసుకోకుంటే ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా వంశం అయి ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపి అయినా నార్వే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సో గ్రీన్లాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలేనన్న యూరప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు కౌంటర్ ఇచ్చారు. సో భారత్ ను ఆపండి ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాకు 60 సార్లు మొరపెట్టుకున్న పాకిస్తాన్ సర్కార్. అమెరికా విదేశాంగ శాఖ పెంటాగాన్ అధికారులకు పదే ఈమెయిల్లు, ఫోన్లు, ప్రత్యక్ష భేటీలు. అమెరికా ప్రభుత్వ పత్రాల ద్వారా తాజాగా వెలుగులోకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పైరవి 6 సంవత్సరాలతో కోట్ల డీల్. నీళ్లపై రాజకీయాలు చేయొద్దు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలకు తెలంగాణ ఆటలు సరికాదు. సో గోదావరి పుష్కలంగా జలాలు దేవతలను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? పోలవరంపై రాజకీయం తగునా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. సో పోలవరం జనవరి నది జలాల విషయంలో తెలంగాణ రాజకీయాలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చెయ్యాలే తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. సో సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చని, దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో ఆటలు సరికాదని సీఎం చంద్రబాబు సూచించారు.
సో గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే తాము ఎప్పుడూ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. సో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నుంచి రాజకీయాల అతీతంగా పేదలందరికీ ఇస్తాం. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు. సో ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదలకు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ తెలుపుతున్నారు. సో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్లతో 23 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించామని చెప్పారు. సో రాజకీయాల అతీతంగా పేదలందరికీ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఫణిగర గట్టు వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా ఇక్కడ రంగారెడ్డి సబ్ రిజిస్టర్ 2పై వేటు 2,000 కోట్ల మక్తా మహబూబ్పేట్ భూమి రిజిస్ట్రేషన్ చేసిన మధుసూదన్ రెడ్డి అక్రమాలకు సబ్ రిజిస్టర్ సహకరించినట్లు విచారణలో వెల్లడి. సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. సో వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగలు 50 లక్షల చోరీ. సర్దార్ పటేల్ నగర్ లో ఘటన సీసీ ఫుటేజ్ లో కనిపించిన 2 దొంగలు గర్భగుడి తలుపు తాళం బద్దలు, 1 పంచలోహ 3 వెండి విగ్రహాలు, 15 తులాల వెండి 3 తులాల పసిడి నగల చోరీ. ఇక్కడ మనం చూస్తే కేటీఆర్ వరంగల్ కు మళ్ళీ వస్తే చెప్పులతో కొడతాం, ఆయన్ను బ్రోకర్ లఫూట్ అనలేమా, రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు ప్రజల బుద్ధి చెప్పడం ఖాయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సో కేటీఆర్ బట్టలు ఊడదీసి కొడతాం, రేవంత్ ఎదుట మాట్లాడే ధైర్యం లేదు. కేటీఆర్ వి బలుపు మాటలు. ఎంపీ అనిల్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, సంపత్ కుమార్ విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు. మొత్తం 25 మంది బాధితులకు వాంగ్మూలం నమోదుకు నేడు హాజరు కావాలని కొండల్ రెడ్డిని కోరిన సిట్. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే మాధవరం కుమారుడికి నోటీసులపై ముందే లీకులు ఉన్నతాధికారుల ఆగ్రహం. నవీన్ రావు విచారణ తర్వాత మారిన సీన. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు సెగ. 2వ అతిపెద్ద అనారోగ్య సమస్య ఊపిరితిత్తుల క్యాన్సరే. ఎండలో ఉంచిన వాటర్ బాటిల్తో క్యాన్సర్ ముప్పు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడి. IITH లో జర్మనీ ILH భాగస్వామ్యంతో ఊపిరితిత్తుల సమస్యలపై పరిశోధనా కేంద్రం. సో ఇక్కడ B6 చూసుకుందాం మనం. ఆయిల్ మాకే అమ్మాలి, వెనజువెలా అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్. కుక్కల మూడ్ ఎట్లుంటదో తెలియదు, అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేను. సుప్రీంకోర్టు ముందు నీతులు వెనుక గోతులు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్లోనే ఏపీ లేఖలు. సో మున్సిపల్స్ హిట్. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ ఏర్పాట్లు. బీఆర్ఎస్ నేతల బస్తీ బాట. అర్బన్ లో పట్టకు బీజేపీ యత్నం. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సో 12న మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. దొంగ అడ్మిషన్లు చేస్తే సీటుకు 1 కోటి ఫైన్. MBBS అడ్మిషన్లు తేడా వస్తే ఊరుకునేది లేదని, రూల్స్ మీరి అడ్మిషన్లు ఇస్తే ఒక్కో సీటుకి ఏకంగా 1 కోటి జరిమానా విధిస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ కాలేజీని హెచ్చరించింది. నీట్ మెరిట్ కౌన్సిలింగ్ లేకుండా మేనేజ్మెంట్లు ఇష్టరాజ్యంగా సీట్లు ఇస్తే అవి చెల్లవని పేర్కొంది. సో ఫిబ్రవరి 16 నుంచి 10th స్టూడెంట్స్ కు స్నాక్. రాష్ట్రంలో సర్కార్ స్కూళ్లలో 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. వీటి కోసం సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నుంచి 4.23 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ చూస్తే ఈసారి జీడిపి గ్రోత్ 7.4% వచ్చింది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వాస్తవ వృద్ధి 7.4% ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. సో గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 6.5% వృద్ధి రేటుతో పోలిస్తే ఇది ఎక్కువ. సో తయారీ సేవల రంగాల అండతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతున్నదని తెలిపింది. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కమెంట్ చేశారు. సో ఖమ్మంలోని 3 మంత్రులు మోసగాళ్లే 30% కమిషన్లు తీసుకుంటున్నారు. రేవంత్ రాష్ట్రాన్ని దోచి రాహుల్ కు కప్పం కడుతున్నారు. ప్రతి నెల 100 కోట్లు పంపిస్తున్నారని ఆరోపణ. కేటీఆర్ మాటలు జాగ్రత్త. రాహుల్ ను సీఎం ను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. సో
చూసారుగా, ఇవి ఇప్పటి వరకు ఉన్న పత్రికా అంశాలు. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.